తిడతానేమో రాజు రైతును. ఎందుకు తిడుతున్నావు? మంచిగా చేస్తుండు కదా వాడా. ఏం చేసిండు మంచిగా నాకు చెప్పు. మీరు సన్న బియ్యం ఇస్తుండట, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండు. సన్న బియ్యం ఎక్కడ ఇచ్చిండు? మీకు వస్తలేవా? వస్తలేవు మాకు. ఎక్కడ ఇచ్చిండు మరి? ఏ మండలం ఇచ్చిండు? ఏడిచ్చిండు మొన్న? ఏడిచ్చిండ మొన్న మోహను? మంచిగా ఫ్రీ కరెంట్ ఇస్తుండట. ఫ్రీ కరెంట్ ఇస్తాడు. ఉన్నోనికి లేనోనికి ఏంటి ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాడు? ఎన్ని రోజులు నీకు ఇక్కడ వడ్లు పోసి? 3 నెలలు అవుతుంది నేను పోసావా. ఇవాళ ఇచ్చిన నాకు బాగా 3 నెలలు అవుతుంది పోసి. ఎందుకు లేట్ అవుతుందని అడిగిరా మీరు అధికారులకు? ఇట్లా లారీలు వస్తలేవు అంటాను. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి లేట్ అయింది. అప్పుడు ఎప్పుడో పోయినాయి. ఇప్పటికి కళ్ళమే లేచింది. ఎట్లా ఉంది మరి ఇప్పుడు? రేవంత్ రెడ్డి ఏరి తెచ్చుకున్నారు మీరు. ఎట్లా ఉంది మరి పరిపాలన? మే నెలలో లాస్ట్ అయిపోయింది కళ్ళం. ఇప్పుడు ఏంది ఇది జూను. ఇలా ఎన్నో తారీఖు? జూను 10వ తారీఖు. ఇలా 10వ తారీఖు. ఇంకా ఎన్ని ఒడ్లు నేసుడు అంత దారుణం నడిపిస్తాను. బాగా అనిపిస్తుందా మీకు? 5,000 అట లారీకి 5,000 తీసుకోపోతలేరు. పైసలు ఇవ్వండి వాళ్ళు కూడా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 15వ తారీఖు వరకే కొంటారట, తర్వాత కొన్నారట. అప్పుడు దాకా మీ ఒడ్లు పోతాయా? మరి పోయి ఎట్లా? సరే 15వ తారీఖు దాకా వాడు డేట్ పెట్టిండు. మరి పోయిన రైతులే పోయినాయి. మరి పోయిన రైతులే ఎట్లా? ఏం చేయాలి? ఏం చేస్తారు ఈ ఒడ్లు? ఇక వానికే ఎరక. ఇక పెంట కుప్పలు పోయా, వాకులో పోయన్నా మరి పంట పండించి. 1వ తారీఖు నుంచి నిన్నటి దాకా సభలు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఏమంటుండ అంటే ఆల్రెడీ 90 నుంచి 99% కొనేసినాం, రైతులు రాజులు చేస్తున్నాం మా ప్రభుత్వం అని చెప్తుండు. మరి తతిమై పోనోడు ఇప్పుడు దాకా మీరు ఒడ్లు అమ్ముకోలేదన్న, మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలంటే పైసలు కావాలి. ఎట్లా మీ పరిస్థితి ఎట్లా మరి? ఒడ్లు పోంది పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పులు కట్టే ఒడ్లు పోతేనే కొన్నానికి మళ్ళీ 10 రూపాయలు కడతాం, మళ్ళీ తెస్తాం. ఒడ్లే ఇడుండే మళ్ళీ మనకి ఎవడిస్తాడు? 10 రూపాయలు ఇరా అంటే ఇస్తాడు ఎవడన్నా? దగ్గర రానిస్తారా? కనీసం రైతు బంధు ఇస్తుండా? రైతు బంధు లేదు. రూపాయి పావల వాళ్ళే నాకు. రూపాయి ఉన్నప్పుడు ఎట్లా పడ్డదా? అప్పుడు పడ్డాయి మాగా. 100 ఎకరాలు ఉన్నా మనకి 100 ఎకరాలు పడ్డాయి. ఇప్పుడు రూపాయి వాళ్ళేది అంటలేనా? సో రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా లేదంటే కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? ఎవరి పరిపాలన మంచిగా ఉన్నది? కేసీఆర్దే మంచిగా ఉండే. ఏమేమి చేసిండే కేసీఆర్ రైతుల కోసం? అన్నీ చేసిండు అన్న వాడు. అన్ని విధాలా చేసిండు. రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు రైతుల కోసం? రూపాయి పావులా పని. బోనస్ ఇచ్చిండు. 6 పథకాలు అన్నాడు. 6 పథకాలు ఇచ్చిండా వాడు? చెప్పుకుంటాడు కదా మంచిగా. మరి 6 పథకాలు అన్నాడు. 6 పథకాలు ఏదన్నా ఒక పథకం అమలు చేసిండానే చెప్పుకుంటాడు. మరి మంచిగా చెప్పుకుంటాడు. ఫ్రీ బస్ ఇస్తాడు. ఎక్కడ చేసిండు? ఫ్రీ బస్ చేస్తుండట. ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఏ వాటికి ఆడోళ్ళు మొగోళ్ళని కొడతాను. మేము పోయేస్తాం, మీరు ఇంటికాడ పని చేయరు అంటారు ఆడోళ్ళు. అట్లా చేస్తాను ఆడోళ్ళు. 500 గ్యాస్ కూడా ఇస్తుండట. ఎక్కడ 500? 1100 అట. 1100 మొన్న నిన్న తెచ్చిన 1100 తీసుకున్నారు. బాగా అనిపిస్తుంది అన్న మీకు? బాగా అనిపిస్తుంది అది ప్రభుత్వం చూసి? బాధనా మరి బాధనా? ఇంకా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు. నాయడం కాలిపోతుంది మొత్తం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు లాస్ అవుతుంది.